యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము, ధాన్యమును సేకరించు కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ధాన్యాన్ని సేకరించే కాలం ఎక్కడెక్కడుంది? 4 ప్లేసెస్లో ఉంటుందండి. ముందుగా ఆది గ్రంథం 41వ అధ్యాయంలో మరి 48 నుంచి 54 వరకు మనం చూద్దామండి. ఇక్కడ యోసేపు అన్నమాట. వాక్య భాగాలు నేను చదువుతాను, మీరు రాసుకొని తర్వాత దాన్ని చదువుకోనండి. ముఖ్యమైనవి కూడా రాసుకోవాలండి. నేను కూడా ఊరికే మీకు చెప్పట్లేదు, చూడండి నేను రాసుకుంటున్నాను అన్నమాట. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి పఠించి పాటించడం, ప్రకటించడం. 3 అన్నమాట. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే బైబిల్ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించాలన్నమాట. ఈరోజు యాక్చువల్గా విభూది బుధవారం అండి, 14వ తారీఖు అనమాట. ఇంకా మా హస్బెండ్ చెప్తా ఉన్నారు, మార్నింగ్ చర్చ్కి వెళ్ళేసి వచ్చారు. ఇంకా పెడతారు కదా ఇది విభూది. ఇంకా పెట్టేటప్పుడు ఏమంటారు ఫాదరు, నువ్వు మట్టి నుంచి వచ్చావు, మట్టిలోకి వెళ్ళిపోతావు అంటే ఈ శరీరము మట్టిలోంచి వచ్చిందనమాట. మీరు ఆది గ్రంథంలో 2వ అధ్యాయంలో 23 వచనం చదివితే దేవుడు ఆదాంకి చెప్తారు, నువ్వు మట్టిలోంచి వచ్చావు, మట్టిలోకి వెళ్తావు. హీబ్రూ భాషలో ఆదాం అంటే మట్టి అండి. దేవుడు మట్టిని తీసుకొని ఇలా మన శరీరాన్ని చేసి మట్టి కుండలాగా తన శ్వాసను ఊదాడు. అప్పుడు ఆ శ్వాస ఏంటి? జీవం అన్నమాట. ఆ శ్వాసే మన ఆత్మ. మట్టి కుండ అనే శరీరంలో ఉంది. కొన్ని రోజులు ఉంటాం ఈ మట్టి కుండలో, తర్వాత ఇది మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఇదో పరలోక రాజ్యాంగ చట్టాన్ని మనం పాటించాలన్నమాట. అది ఈ 40 దినాలు ఏంటి అంటే దేవుని వాక్యాన్ని మనం పఠించి దాన్ని పాటించడం మొదలుపెట్టి ఇంకెప్పుడు అలాగే ఉండాలండి. అది యేసుక్రీస్తులాగా మనం మారాలన్నమాట. అది యేసుక్రీస్తు ఎలా దేవుని చిత్తం చేసి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడో, మనం కూడా ఈ లోకంలో దేవుని చిత్తం చేసి పరలోకానికి వెళ్ళి యేసుప్రభు ప్రక్కన కూర్చోాలి. ప్రకటన గ్రంథం దర్శన 23:1 ప్రభు చెప్తారు, నేను జయించాను, నా శరీర వాంఛల్ని సిలువ వేసుకున్నాను, నా చిత్తాన్ని సిలువ వేసుకున్నాను, నేను తండ్రి చిత్తం చేసి ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా. మీరు కూడా ఈ లోకాన్ని, శరీర వాంఛల్ని, నేత్రాశ ఇవన్నీ కూడా జయిస్తే మీరు కూడా నా కుడి ప్రక్కన కూర్చుంటారు అని చెప్తారండి. దర్శన గ్రంథంలో ఆయన చెప్తారనమాట. మనం కూడా దేవుని చిత్తం చేసి యేసుప్రభు యొక్క కుడి ప్రక్కన కూర్చోవాలి. ఓకేనా? దేవుని చిత్తం అంటే మన ఆత్మలో జీవించాలి, యేసుప్రభులాగా జీవించాలి. శరీర వాంఛల్ని తృప్తి పరచకూడదు. మనం అంటు కట్టబడే కాలంలో యేసుక్రీస్తుతో అంటు కట్టబడినప్పుడు యేసుక్రీస్తు స్వభావం మనలో పోయబడుతుంది అన్నమాట. యేసుక్రీస్తు అంటే వాక్యమే కదండి. సో ఈ వాక్యాన్ని మనం చదువుతుంటే ఆయన మన లోపల ఆయన ద్రాక్షవల్లి అవుతారు, మన ఆత్మ కొమ్మ అయిపోయి ఆయనతో అంటు కట్టబడుతుంది. ఎవరు కడతారు అంటే అంటు పరిశుద్ధ ఆత్మ దేవుడు అనమాట. బయాలజీలో మేము చెప్తాము, తెల్ల గులాబీ మొక్క తీసి ఎర్ర గులాబీ చెట్టుకి అంటు కడితే గ్రాఫ్టింగ్ అని చెప్పేవాళ్ళం. అప్పుడు కొన్ని రోజులకు అది అతుక్కొని ఈ కొమ్మకు కూడా అలాంటి పూలు వస్తాయి అని చెప్పనమాట. చెట్టు నుంచి కొమ్మలోకి జీవం. ఇప్పుడు యేసుప్రభు నుంచి మనలోనికి ప్రేమ అన్నమాట. దేవుడు ప్రేమ కనుక ఈ తపస్కాలం ప్రేమ కాలం అని చెప్పండి. మనం యేసుప్రభులాగా ప్రేమగా జీవించాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి పోకూడదండి. ఇప్పుడు అంటు కట్టబడిన తర్వాత 40 రోజుల తర్వాత మళ్ళీ కట్ అయిపోయి మళ్ళీ లోకంతో నేను అంటి పెట్టుకుంటా కాదు కదా. ఎప్పటికీ అంటు కట్టబడే ఉంటుందన్నమాట. ఒకసారి పెళ్ళైతే ఇంకా 40 రోజుల తర్వాత అయిపోయిందండి, 40 రోజులు ఇంకా మీది మీకు ఇచ్చేస్తా, నాకు వేరే ప్రియులు ఉన్నారని నేను వెళ్ళాను అనుకోండి, అది ఎలా ఉంటుంది?
వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా. అలాగే ఈ లోకం అంటే సైతాన్ అనమాట. మళ్ళా వెనక్కి వెళ్ళకూడదండి. మా హస్బెండ్ చెప్తున్నారనమాట, ఏదో ఫొటోస్ పెట్టారు నా ఫ్రెండ్స్, దీక్ష తీసుకున్నారంట. ఇంకా ఈ 46 డేస్ అనమాట. ఏంటంటే ఈ 46 డేస్ ఇంకా మటన్ తినరు అనమాట. లేకపోతే ఇది లేదు అని. నేను చెప్పా, అలా కాదండి, యేసుప్రభులాగా మారాలి. ఆ గొంగళి పురుగు ఎలా సీతాకోక చిలుకలాగా మారుతుందో మనం కూడా అలా మారాలి. ఈ 46 డేస్ మోషే దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని మహిమ చూశాడు. దేవుడు చెప్పిందంతా రాసి మొదటి 5 గ్రంథాలు మోషే ధర్మశాస్త్రం అన్నమాట. ఆ వాక్యం వింటూ ఉన్నాడు, ఆయన పాటించాడు, ప్రజల్ని కూడా పాటించేలాగా చేసి వాగ్దాన భూమికి నడిపించాడు. అది అన్నమాట. మనం కూడా మనం పాటిస్తూ ఇంకా ఇతరులను పాటించేలాగా చేసి పరలోకానికి నడిపించాలి. ఇంకా ఎవరు నరకానికి వెళ్ళకూడదు. అది అన్నమాట. అయితే ఈరోజు మనం ఏమనుకున్నామండి, ధాన్యాన్ని సేకరించడం కదా. 4 ప్లేసెస్లో తొందరగా మనం ధ్యానించుకుందాము. మొదటిది ఆది గ్రంథం 41 అన్నమాట. అనగానే మీకేం గుర్తు రావాలి తెలుసా? ఆది గ్రంథం 41 అంటే అక్కడ యోసేపు గవర్నర్ అవుతాడండి ఐగుప్తుకి అన్నమాట. గవర్నర్ అయినప్పుడు ఎలా అవుతాడంటే రాజుకు వచ్చిన కళలు చెప్తాడనమాట, వివరిస్తాడు కళలకి. ఆయనలో ఉన్న దేవుడు రాజుకు వచ్చిన కళలకి అర్థం చెప్పే ఆ వివేకాన్ని ఇస్తాడనమాట. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే మనతో కూడా కళల్లో మాట్లాడతారు, దర్శనాల్లో మాట్లాడతారు. మనం రేపటి ధ్యానించుకుందాము. వాటి అర్థాలు కూడా మనకి దేవుడు చెప్తారనమాట. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారంటే కళల్లో దర్శనాల్లో మాట్లాడుతూ ఉంటారండి. అయితే ఫరో రాజుతో మాట్లాడతారు. ఫరో రాజు కూడా అన్యుడే కదా. చాలామంది అన్యులు నాకు ఇలాంటి కళలు వచ్చాయని చెప్తుంటారనమాట. దేవుడు అందరిలో ఉంటారండి, క్రైస్తవులు అనేం లేదు. నీతిమంతులందరిలో దేవుడు ఉంటారు, పరమాత్మ జీవాత్మగా. ఆయన మనతో కళల్లో మరి దర్శనాల్లో మాట్లాడతారనమాట. సో రాజుకు వచ్చిన కళ చెప్తాడు. రాజు చెప్తాడు, నేను కళలో ముందు 7 నైలు నదిలోంచి 7 బాగా చక్కగా బలిసిన ఆవులు పైకి వచ్చేసాయి నదిలోంచి. వచ్చి ప్రక్కన పైన ఆ జమ్ము మేస్తూ ఉన్నాయి, తింటూ ఉన్నాయి నైలు నది ఒడ్డున. ఇంకొంతసేపటికి ఇంకొక 7 ఆవులు వచ్చేసాయి. అవేమో సన్నగా ఉన్నాయి. ఈ బక్క చిక్కినవి ఈ బాగా బలిసిన వాటిని తినేసాయి. అంటే అప్పుడు యోసేపు ఆ అర్థం చెప్తాడనమాట. మహారాజా, ఏం జరగబోతుందో దేవుడు మీకు వివరించారు. 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు చాలా కరువు వస్తుంది. లావు ఆవులు ఏంటంటే పంట బాగా పండిన దానికి సాదృశ్యం. ఇంకా సన్న ఆవులు ఏంటంటే 7 సంవత్సరాలు కరువు. కనుక పంట బాగా పండినప్పుడు మీరు తెలివిగా పంటలో 5వ భాగం సేకరించి ప్రజల దగ్గర నుంచి మీరు గోడౌన్లలో నిల్వ చేస్తే కరువు కాలంలో ప్రజలు చనిపోకుండా తినవచ్చు అని చెప్పారు. ఎవరైనా ఒక వివేకం ఉన్న వ్యక్తిని మీరు నియమించి ఆయనకి ఈ పని అప్పచెప్పండి అని. అప్పుడు రాజు అంటాడు, నీకంటే ఎవరయ్యా వివేకి, నిన్నే నేను గవర్నర్గా అపాయింట్ చేస్తున్నా అని చెప్పి ఆయనకి అధికారాన్ని ఇస్తాడు. రాజు ఉంగరం తీసి నాకు పెట్టి ఆయన మెడలో మరి గొలుసులు వేసేసి రాజవస్త్రాలు పెట్టి కట్టబెట్టి ఆయనని గవర్నర్గా ప్రకటిస్తాడు. ఇంకా చెప్తాడు, యోసేపు పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఐగుప్తు దాటి వెళ్ళడానికి లేదు అని చెప్పి. అప్పుడు యోసేపు రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఐగుప్తు అంతా తిరుగుతాడండి. 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది కదా. ఒక్కొక్క పట్టణం ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి, వరంగల్ ఉంది, అట్లా నల్గొండ, ఖమ్మం అట్లా కదా. ఒక్కొక్క జిల్లాకి అట్లా వెళ్ళి అక్కడ ఒక పెద్ద గోడౌన్ కట్టించి అక్కడ మళ్ళా ఉద్యోగులను నియమించి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి 20% పంట వాళ్ళు ఇచ్చేయాలి, ఇందులో దాచాలన్నమాట. అలా మొత్తం ఐగుప్తు అంతా కూడా తిరుగుతాడండి. ఎంత పని చెప్పండి, ఎంత తెలివి కూడా. మరి ఎక్కడ గోడౌన్ కట్టాలి, ఎక్కడికి ప్రజలు తెచ్చి ఇవ్వాలి. 7 సంవత్సరాలు అలా అయిపోతుందండి. మీరు చదివితే ప్రజల నుంచి ధాన్యం ఎట్లా సేకరిస్తున్నారంటే ఆ గోడౌన్స్లో దాచడానికి కూడా నిల్వ చేయడానికి కూడా సరిపోవట్లేదన్నమాట. అంత ఇసుక తిప్పలు ఎట్లా ఉన్నాయో, దిబ్బలు, అంత ధాన్యం అంట.
అంత ధాన్యాన్ని నిల్వ చేస్తున్నాడు యోసేపు అన్నమాట. ఇప్పుడు మనం ఏంటి, ఇది వాక్యం అండి, ఇదే ధాన్యం అన్నమాట. ఎక్కడ దాచాలి అంటే మన హృదయం అనే గోడౌన్లో దాచాలన్నమాట. మీరందరూ 73 పుస్తకాలు ఇట్లా దాచుకోవాలన్నమాట హృదయంలో. 46 దినాల్లో 46 గ్రంథాలైనా మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. పోగు చేసుకోవాలి ఇక్కడి నుంచి ధాన్యాన్ని పోగు చేసుకోవాలన్నమాట. ధాన్యం వలన యువకులు బలాఢ్యులు అవుతారని జకర్యా 10:17 ఉంటుందండి. యవ్వనస్తులు సైతాన్ వలలో పడిపోయి మరి ఎంతమంది నశించిపోతున్నారు కదండి. డ్రగ్స్కి అలవాటు పడి, త్రాగుడికి, సెల్ ఫోన్స్కి, అవంతా సైతాన్ నాశనం చేయడానికి వాడి ప్లాన్ వలలు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క వల. త్రాగుడు, డ్రగ్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ వలలు అనమాట. ఆ వలల్లో పడకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత 7 సంవత్సరాలు పంట పండిందండి, మొత్తం నింపేసుకున్నారనమాట ప్రతి గోడౌన్ని. తర్వాత 7 సంవత్సరాలు మళ్ళీ కరువు వస్తుంది. అప్పుడు అన్ని దేశాల వాళ్ళకి తెలుసు ఎక్కడ ధాన్యం లేదు, ఇంకా ఒక్క ఐగుప్తులోనే ఉందన్నమాట. అప్పుడు ఇంకా యోసేపు ఏం చేస్తాడంటే 54 మీరు వచనం చదవాలండి, 41, 54 అనమాట. యోసేపు కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని పంచాడు. అంటే మనం కూడా అలాగే మన హృదయం అనే కొట్టు తెరిచి అందరికీ వాక్యం అనే ధాన్యాన్ని పంచాలన్నమాట. వాళ్ళందరూ వేరే దేశాల నుంచి వస్తారు. యోసేపు వాళ్ళ అన్నయ్యలు కూడా వస్తారు చూడండి, కానా దేశం నుంచి అనమాట. ముందు రాజు దగ్గరికి వెళ్తారు, ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మాకు ధాన్యం కావాలి, కరువు ఉంది అని చెప్తే అందరూ నా దగ్గర కాదు యోసేపు దగ్గరికి వెళ్ళండి, మీ ఊర్లో మాకు వాక్యం కావాలి అని అంటే మీ పేరే చెప్పాలి, మీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి, అనిత దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి, చిట్టిబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలన్నమాట. అలా మీ దగ్గరికి వాక్యం వినడానికి రావాలి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు మీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలన్నమాట. ఆ విధంగా మనం అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలండి. వాక్యంతో మన ఆత్మకి ఆహారము ఇదే అన్నమాట. ఆ తర్వాత 2 రాజుల గ్రంథానికి వెళ్దామండి. ప్రభు నేను ధ్యానిస్తూ ఉంటే ఒక 4 చోట్ల చూపించారనమాట, ఇవి చెప్పమ్మా అని చెప్పి. ఏ రోజుకి ఆ రోజు నేను దేవుణ్ణి అడుగుతానండి. అప్పుడు 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం అనమాట. అక్కడ ఎలీషా ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడండి. ఎలీషా ప్రవక్తని గురించి మీరు చదవండి, 2వ అధ్యాయం నుంచి 4, 6 అంతా 2 రాజుల గ్రంథం. అక్కడ అందరికీ ఒక యేసు ప్రభులాగా వాళ్ళ సమస్యలకి పరిష్కారం. ఎవరికి కష్టం వచ్చినా ఎలీషా దగ్గరికి వస్తారండి. ఇప్పుడు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది అనమాట. 2 చిన్న కొడుకులు ఉంటారు, 8-10 సంవత్సరాలు అనుకోండి. భర్త అనుకోకుండా చనిపోతాడు. అప్పుడు ఆమె ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చి చెప్తుంది, అంటే ఆమె భర్త కూడా ఎలీషా ప్రవక్తకి శిష్యుడు అనమాట. ఆయన ఒక 100 మంది శిష్యులని, ప్రవక్తలను అంటే సెమినేరియన్స్ని తయారు చేస్తుంటాడనమాట ప్రవక్తలుగా. అది చాలా ముఖ్యమైందండి. అయితే ఇంకా ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా నా భర్త కూడా మీ దగ్గర శిష్యుడుగా ఉన్నాడు కదా ప్రవక్తగా, ఇప్పుడు ఆయన చనిపోయాడు, మరి అప్పుల వాళ్ళు వచ్చేసి డబ్బులు కడతావా, లేదా మీ ఆయన అప్పు తీసుకున్నారు, లేదంటే మీ పిల్లల్ని తీసుకెళ్తాం బానిసలుగా. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా అమ్మ నేను నీకు ఎలా ఉపకారం చేయాలి, ఎలా సాయం చేయాలి. చూడండి, ఇది అండి క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, నేను ఎలా నీకు సాయం చేయాలి. ఒక విధవరాలు వచ్చింది, అప్పుడు నీ దగ్గర ఏముందమ్మా అంటే దుత్తలో కొంచెం నూనె ఉందయ్యా అని చెప్తుంది. అప్పుడు దేవుడు ఎలీషాకి చెప్తాడు, ఆమెకు చెప్పు ఈ విధంగా అని. ఏ విధంగా అంటే, అమ్మ మీ ఊర్లో మీ ఇంటి చుట్టూ ఇళ్ళు ఉంటాయి కదా, మీ కొడుకులను పంపించి ఖాళీ దుత్తలు ఇవ్వమని చెప్పంటే, ఖాళీ కుండలు మళ్ళీ ఇస్తానని చెప్పు అని చెప్పి ఆ ఖాళీ కుండల్లో మీ దుత్తలో ఉన్న నూనె పోసేసాయి, ఆ ఖాళీ దుత్తల్లో అనమాట. ఆమె చిన్న దుత్తలో ఉన్న నూనె ఇన్ని ఖాళీ కుండల్లో ఎలా పోయాలి అని అడగలేదు, విశ్వాసంతో వెళ్తుందన్నమాట. మనలో విశ్వాసం ఉండాలండి, దేవుడు అద్భుతం చేస్తారు. మీరు దేని కొరకు ప్రార్థించారో అది మీ ఆత్మ కన్నులతో పొందినట్లుగా మీరు చూడండి, దేవుడు దాన్ని మీకు చేస్తారనమాట. నేను అనుభవంతో చెప్తున్నాను. అయితే ఇంకా కొడుకులు వెళ్ళి అక్కడ ఆ ఊర్లో ఉన్న అందరినీ అడుగుతారు, ఖాళీ కుండలు ఇవ్వండి, మా అమ్మ అడిగింది మళ్ళీ ఇచ్చేస్తాం. అప్పుడు తలుపులు వేసేసుకోండి అమ్మ అంటే తలుపులు వేసిన తర్వాత కొడుకులు 2 ఉంటారు కదా, ఆమె విశ్వాసంతో తీసుకుంటుంది. ప్రవక్త నోటి మాట ఎప్పుడూ కూడా పొల్లుపోదని
దుత్త తీసుకుంటుంది, దుత్తలో నూనె ఉంటుంది కదా, వాళ్ళు ఖాళీ దుత్తలు తెస్తే అందులో ఆ నూనె పోయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నూనె పోయడం మొదలు పెడుతుందో అప్పుడు ఆ నూనె పెరగడం ప్రారంభిస్తుందండి. మనము క్రియ మొదలు పెట్టాలి, జరిగించాలి, అప్పుడు దేవుడు పని చేస్తారనమాట. అలా పోస్తుంది, అన్ని కుండలు నిండుతాయి. నిండే వరకు కూడా నూనె పెరుగుతూనే ఉంటుంది. అన్నీ నిండిన తర్వాత ఇంకా నూనె పెరగడం ఆగిపోతుందండి. ఇక్కడ ఏంటంటే మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు వినేవాళ్ళ కుండలు అంటే హృదయం ఖాళీగా ఉంది, వాక్యం లేదనమాట. ఇప్పుడు నిండిన కుండ నేను అనుకోండి, నేను మీ హృదయాల్లో ఈ వాక్యం పోస్తున్నాను అనమాట. నూనె అంటే దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసే ఉంటారండి. వాక్యము శ్వాస వేరు కాదు. నేను మాట్లాడుతున్నా అంటే మీకు వినబడుతుందంటే నాకు శ్వాస ఉంది. ఒకవేళ అనుకోండి నేను అప్పుడు నా మాట రాదు కదా. కనుక మాట వేరు, శ్వాస వేరు కాదు. వాక్యం వేరు, దేవుని వాక్యం వేరు, శ్వాస వేరు కాదనమాట. అన్ని ఖాళీ కుండలో పోయాలన్నమాట. ఇప్పుడు మీరు నిండిన కుండ అనుకోండి, మిగతా ఖాళీ కుండలో పోయండి. కూర్చోండి, మీ ఇంటికి తెచ్చుకోండి. ఖాళీ కుండలు అంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం విన్న తర్వాత ఒక 10 మంది ఈ తపస్కాలంలో కూర్చోండి. కూర్చొని ఒక వాక్యం చెప్తుంటే ఏం విన్నారో అదే చెప్పండి. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తారు, విజయవాడలో కిరీటం అనుకుంటా, అక్క నువ్వేం చెప్తావో మా ప్రేయర్ గ్రూప్కి నేను అదే చెప్తాను. టీచరు కానీ వాళ్ళు ఈవినింగ్ ప్రేయర్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి చెప్తారంటే చెప్పమ్మా చాలా సంతోషం. ఏదైనా డౌట్స్ వస్తే మళ్ళీ అడుగుతారనమాట. ఇంకా చిట్టిబాబు అని విజయనగరంలో ఉన్నాడండి, నా ఆత్మీయ తమ్ముడు అనమాట. 800 మంది ఆయనకి ఇప్పుడు ప్రేయర్ గ్రూపు. అక్కడ విజయనగరం, వైజాగ్ అంతా వెళ్ళి దేవుని సేవ చేస్తుంటాడు. నాకు చాలా సంతోషం. మీరు కూడా రావాలక్క అంటే ఒకప్పుడు వెళ్ళేదాన్నండి దేవుని చిత్త ప్రకారం. తపస్కాలం వస్తే ఇక్కడి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్, విజయనగరం అట్లా. కానీ ఇంకా ఇప్పుడు ఆ దివ్యవాణిలో ద్వారం తెరిచారు. ఇప్పుడు నా పిల్లలు, నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు స్వార్థ బోధించాలన్నమాట. మీరు కూడా సీరియస్గా తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఏది విన్నారో అది రాసుకోండి. అందుకే స్క్రీన్ మీద వాక్య భాగాలు మీరు చూడండి. నేను ఏ వాక్యాలు స్క్రీన్ మీద చదువుతానో మీరు కూడా నోటితో చదవండి, రాసుకోనండి. మీరు ఆ వాక్యం నూనె మీలో ఉంటే, మీ హృదయంలో వాక్యం ఉంటే అదేం చేయండి, వాక్యం లేని హృదయాల్లో పోయండి. వేరే మాటలొద్దు. ఉపవాసము ఈ తిండికే కాదండి, మాటలకి కూడా. వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, ఇతరుల గురించి చెడు మాట్లాడకండి. మీకు మంచి జరగాలంటే మంచే మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక, మంచి ఆరోగ్యం ఇచ్చుదురుగాక, ఆర్థిక సాయం ఇచ్చుదురుగా, పరిశుద్ధాత్మనిచ్చుదురుగాక. నాకు పరిశుద్ధాత్మ కావాలన్నమాట. ప్రభు నాకు పరలోకాన్ని చూపించారు 97లో, తర్వాత కూడా చూపిస్తూ ఉంటారు. మొత్తము ఇంకా ఇమాజినేషన్లో యేసు ప్రభు నాకు ఒక్కొక్కరిని పరలోకంలో పరిచయం చేయడం, మరియ తల్లి, అంతోని వారు, శౌరి వారు, పేతురు, పౌలు, అబ్రహాము, ఏలియా, మోషే. రాత్రిలో ఇమాజినేషన్ అనమాట. అలా నిజంగా నాకు చూపించు ప్రభా, మొత్తం చూపిస్తే నేను మళ్ళీ మొత్తం రాస్తా పరలోక దర్శనాలు అని చెప్పనమాట. సో మనకేం తెలుసో అది ఇతరులకి దేవుని వాక్యం తప్ప ఇంకో మాట మాట్లాడకండి. మీకు ఒక తల్లిలాగా, అక్కలాగా చెప్తున్నాను, చెడు మాట్లాడకండి, మీకు చెడు జరగదు. దేవుని వాక్యమే మీరు పంచండి. ఇప్పుడు నేను మీకు పంచుతూ ఉన్నాను. నూనె పోస్తూ ఉంటే ఏమైంది, పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను కూడా ఇలా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే 26 సంవత్సరాలు చెప్తూ ఉంటే నాలో ఇంకా పెరుగుతుంది అనమాట. నీళ్లు చూడండి ఇట్లా చిమ్ముతూ ఉంటే ఊరుతూ ఉంటుంది కదా వాగుల్లో. మా అత్తగారు ఊరిలో నల్లబల్లి, వరంగల్లో ఊరి బయట వాగు ఉంటుంది. పెళ్ళి కొత్తలో అలా సాయంకాలం వాకింగ్ పోతే ఇలా అనగానే వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ నీళ్ళు ఊరుతూ ఉంటాయని. సో నేను ఇసుక తీసి ఇలా అంటుంటే నీళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట. చిమ్ముతూ ఉంటే ఊరుతూ ఉంటాయి. ఏది మీరు చిమ్ముతారో, ఇతరులకు ఇస్తారో, మీరు డబ్బు ఇచ్చారనుకోండి మీకు డబ్బు వస్తుంది, బట్టలు ఇచ్చారనుకోండి బట్టలు వస్తాయి. ఇప్పుడు నేను వేసుకున్నవన్నీ ఎవరో ఒకరు ఇచ్చినవే. గుంతకల్ నుంచి ఒక సిస్టర్ జ్యోతి వాళ్ళు ఇచ్చిందనమాట. అలా నేను ఇలా ఇచ్చాననుకోండి ఒక చీర, ఇంకొక 4 చీరలు వచ్చేస్తాయి. అన్నం పెట్టాననుకోండి, మా టేబుల్ మీద ఎప్పుడు మంచి అన్నం. డబ్బులు ఇచ్చాననుకోండి అలా. కనుక మీరు నూనె ఉన్న దుత్తే అయితే ఇతరులకి వాక్యం చెప్పండి. ఖాళీ కుండలైతే మీ కుండల్ని నూనెతో నింపుకోండి, వాక్యంతో నింపుకొనండి. అలాగే
యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. అనగానే మీకు తెలియాలి తెలుసా, నేను కూడా వాక్యం వింటాను ప్రతిరోజు, కనీసం ఒక్కరిదైనా. నాకు కూడా ఆహారం కావాలి కదా. ఇప్పుడు ఇట్లా చెప్పి వెళ్ళి ఇంటికి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత నేను ఒక మెసేజ్ వింటాను. అయితే యోహాను 2 ఎందుకు చెప్తున్నా అంటే, ఆ చెప్పే దైవజనుడు యోహాను 2 అనగానే ఇది నాకు మొత్తం తెలిసిపోవాలన్నమాట. బైబిల్లో నాకు తెలియని ఒక్క లైన్ కూడా ఉండకూడదు. అట్లా 26 సంవత్సరాలు అన్నమాట. ప్లేట్లో ఒక మెతుకు లేకుండా తినండి అన్నట్లుగా బైబిల్లో ఒక అక్షరం విడిచిపెట్టకుండా చదువు చదివించారండి దేవుడు. అక్కడ కానాపల్లి పెళ్ళికి యేసుప్రభు వెళ్తారు. మరియ తల్లి ముందే వెళ్తారు అక్కడ పెళ్ళికి సాయం చేయడానికి. సేవ చేసే తల్లి అండి మరియ తల్లి. ఆ పేరు చెప్పేవాళ్ళు తల్లిలాగా సేవకులుగా ఉండాలన్నమాట. అప్పుడు సగం మందికి ద్రాక్షరసం ఇవ్వగానే అయిపోతుంది. అయిపోతే వెళ్ళి యేసుప్రభుని అడుగుతుంది, నాయన వాళ్ళకి ద్రాక్షరసం లేదు, పరువు పోతుంది కదా. రాగానే ద్రాక్షరసం ఇస్తారు, ఎందుకంటే చాలా ద్రాక్ష తోటలు ఉంటాయండి అక్కడ. మేము హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడితే కొన్నేళ్ళ ఇంట్లో ఆ జ్యూస్లే ఇన్ని రకాలు అనమాట. నాకు ఎంత ఇష్టమో ఫ్రూట్స్ జ్యూస్, అబ్బా గ్రేప్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, యాపిల్ జ్యూస్, అట్లాంటి దేశం అండి కానా దేశం, ఇజ్రాయెల్ దేశం అన్నమాట. అయిపోయింది నాయన అంటే మనకెందుకమ్మా అని అన్నప్పుడు ఆ తల్లి ఊరుకోదండి. పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి, ఆయన చెప్పినట్లు చెయ్యండి. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏం చేయాలి ప్రభా? అప్పుడు 6 రాతి బాణలు ఉంటాయండి, వాటిని నీటితో నింపండి. మరియ తల్లి ఏం చెప్తున్నారంటే, ఆయన యేసుప్రభు చెప్పినట్లు చెయ్యండి. 4 సువార్తలు ఉన్నాయి కదా యేసుప్రభు బోధన అంతా కూడా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, తర్వాత కీర్తనలు, ప్రార్థనలు. ఈ 40 రోజులు ఇవన్నీ చదవండి. చదివి పాటిస్తూ ఉండండి. ఒక్క మత్తయి సువార్త చదివి పాటించండి చాలు, పరలోకానికి వెళ్తారు. ఊరికే బాహ్యపరమైంది కాదండి, ఇది తీసేయడము ఇది అవి కాదు. మీ ఆత్మలో ఏం జరగాలంటే వాక్యాన్ని నింపుకోవాలి, తేనెని నింపుకోవాలి, ధాన్యాన్ని నింపుకోవాలి, నూనెని నింపుకోవాలి. 3 అయిపోయినాయి. ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నారు. అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. మేమేం చేయాలంటే వాటిని నీటితో నింపండి. నీరు అంటే దేవుని యొక్క వాక్యం అండి. ఆయన వాక్యంతో మనల్ని కడుగుతాడు. ఎఫెసీ 5:26లో ఉంటుంది అన్నమాట. నీరు దేవుని యొక్క వాక్యం. నీటి వలన ఆత్మ వలన జన్మించాలంటే మన ఆత్మ, మన హృదయంలో దేవుని వాక్యం నీరు, తర్వాత ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. వాక్యం వస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ వస్తారనమాట. అప్పుడు పరిశుద్ధ ఆత్మ మనల్ని గర్భం ధరించి కంటారండి ఆత్మని. దాన్నే ఆత్మలో జన్మించడం అంటారు. అది ఇప్పుడు మనకి జరగాలన్నమాట. అప్పుడు వాళ్ళు 6 రాతి బాణాలు నీటితో నింపుతారు. యేసుప్రభు అక్కడ ఉన్నారంతే. యేసుప్రభు సన్నిధిలో అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మారాయన్నమాట. అది ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయండి. యేసుప్రభు వెళ్ళి నీటిని తాకలేదు. ప్రభు సన్నిధి అద్భుతాలని చేస్తుందన్నమాట. 6 రాతి బాణాలు కూడా ఇంతకుముందు చెప్పాను. ప్రభుని అడిగాను, ఏంటి ప్రభు 6 రాతి బాణాలు అంటే? ఒకటి హృదయం అని చెప్పారు, ఆత్మ. ఇంకొకటి ఏంటి? మనస్సు. ఇంకొకటి శరీరం. అంత శరీరం ఇలా అంటే కూడా దేవుని వాక్యమే రావాలన్నమాట. ఆ తర్వాత కన్నులు, అగ్ని జ్వాలల లాంటి కన్నులు. మీ కన్నుల్లో దేవుని వాక్యం అంతా చదివారనుకోండి, అంత దేవుని వాక్యమే. అప్పుడు మీరు కళ్ళతో ఇట్లా చూసి నీకు గుడ్డితనం వచ్చునుగాక అంటాడండి పౌలు. అపోస్తల కార్యాలు 13:10లో ఆ కళ్ళ చూసి చెప్పినప్పుడు ఆయనకు అది జరుగుతుంది అన్నమాట. అగ్ని జ్వాలల్లాగా దేవుని వాక్యము అగ్నిలాగా మీ కన్నుల్లో మండాలి. లేకపోతే వేరే పిశాచులు ఉంటే అవి కూడా కన్నుల్లోంచి మనకు తెలిసిపోతుంది. తర్వాత నాలుక క్రింద పాలు తేనెలు, తేనెటీగ డెబోరా, పాలు తేనెలు. ప్రేయసి యేసుప్రభు చెప్తున్నారు, నీ నాలుక నుంచి తేనెలు జాలు వారుతున్నాయి. తేనె పట్టు అన్నమాట. వాక్యమే నాలుక నిండా, వేరే మాటలు రాకూడదు. చెవి నిండా వాక్యమే, దేవుని వాక్యమే ఉండాలన్నమాట. అలా వాక్యంతో నింపుకొనండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, యోసేపు ఎట్లా మరి
కొట్ల నిండా ధాన్యాన్ని నిల్వ చేసి కొట్లు తెరిచి ధాన్యాన్ని పంచాడు ప్రభా ఆది గ్రంథంలో. మేము కూడా ఈ హృదయం అనే కొట్టులో ప్రభా, మనస్సు అనే కొట్టులో నాయన, శరీరం అనే కొట్టులో, నాలుక అనే కొట్టులో, కన్ను అనే కొట్టులో, చెవులో నీ వాక్యాన్ని నింపుకోవాలి, నీ స్వరాన్ని వినాలి ప్రభా. అయ్యా మళ్ళా మేము కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని పంచాలి నాయన. అలాంటి కృప మాకు దయచేయండి. ఒక స్త్రీ, ఒక విధవరాలు ప్రభా నాయన, ఆమె తన దుత్తలో ఉన్న నూనెని ఖాళీ దుత్తల్లో పోసింది. ఆ విధంగా స్త్రీలందరూ కూడా వాళ్ళ హృదయాల్ని నూనెని వాక్యంతో నింపుకొని అందరి హృదయాల్ని వాక్యంతో నింపాలి. ఇంకా వేరే మాటలు లేవు ప్రభా. స్త్రీలు ఒక చోట, ఒక ఇంట్లో కూర్చొని అందరూ కూడా వాక్యంతో నింపబడి వాక్యం ప్రకారం ప్రార్థించే కృప పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. కానపల్లి పెళ్లిలో కూడా 6 రాతి బాణలు నీటితో నింపండి అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే నీటితో నింపారో ప్రభా నాయన, మీరు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. అయ్యా ఈ బిడ్డలు తండ్రి అనారోగ్యం అనేటటువంటి బాధ ఉందో, అప్పు బాధలు ఉన్నాయో, సమాధానము ఏది లేదో ప్రభా, మీరు దాన్ని ఆరోగ్యంగా మార్చాలి, లేదా ఆర్థిక సహాయం చేయాలి ప్రభా. ఆ సమాధానం ఇవ్వాలి అంటే ముందుగా వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి. అలా చదువుకోవడానికి నాయనా పరిశుద్ధాత్మని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ అందరి ఆత్మ కన్నులు తెరవండి నాయనా. వాక్యం చదువుకొని చదివిన దాన్ని పాటించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు మీ ఇంట్లో అద్భుతాలు చేయాలంటే ఒకటే కండిషన్, 6 బాణలు వాక్యం అనే నీటితో నింపండి. యేసు ప్రభు మీ ఇంట్లో అద్భుతాలు చేదురుగాక, స్వస్థతలు దయచేదురుగాక, ఆర్థిక సహాయం చేదురుగాక, పరిశుద్ధాత్మనిచ్చుదురుగాక, సమాధానాన్ని ప్రేమతో మిమ్మల్ని నింపుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.